ఆశీర్వాదం కావాలా, ఆదాయం కావాలా? ఒకసారి పక్క వాళ్ళని అడుగు. మంచిగా చెయ్యిచ్చి, నీకు ఆశీర్వాదం కావాలా, ఆదాయం కావాలా? ఏం కావాలని కోరుకుంటున్నావు ఈ లోకంలో? హల్లెలూయా కదా. అదేందయ్యా, రెండు ఒక్కటేనా? రెండు ఆదాయం అంటేంది, ఆశీర్వాదం అంటేంది? రెండు ఒకటేనా అయ్యా? చెప్తారా ఎవరైనా? రెండు ఒకటేనా? కాదా? ఎట్లా కాదు? ఎందుకు కాదు? ఆదాయం ఉంటే ఆశీర్వాదం ఉన్నట్టే కదా, అవునా కదా? కాదా? వావ్, మీరు చాలా బైబుల్ జ్ఞానవంతులు ఉన్నట్టున్నదే మీరంతా. హల్లెలూయా. ఇక నేను మెసేజ్ చెప్పాల్సిన పని లేదు, మీరు ఆన్సర్ చెప్పారుగా. హల్లెలూయా. బైబుల్ చెప్తున్న మాట ఈ దినాన, మనకు ఆశీర్వాదం కావాలా, ఆదాయం కావాలా అంటే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం కావాలని చెప్తున్నారు మరి మీరు? ఆయా ఎంతమంది చెప్తున్నారు? చేతులెత్తి. ఆశీర్వాదం కావాలి. హల్లెలూయా. ఈ ఆశీర్వాదం ఎవరిస్తారు? ఎవరిస్తారు? దేవుని వాక్యం చెప్తుంది. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం. ఒక్కరు చదువు. ఎవరి ఆశీర్వాదం? దేవుడిచ్చే ఆశీర్వాదం అట ఐశ్వర్యం ఇచ్చును. హల్లెలూయా. ఎవరిచ్చే ఆశీర్వాదం? హల్లెలూయా. చెప్పండి పక్క వాళ్ళతో, నీకు దేవుడిచ్చే ఆశీర్వాదం, నువ్వు ఐశ్వర్యవంతుడు అవుతావు. నిన్ను దేవుడు దీవిస్తే, నిన్ను దేవుడు ఆశీర్వదిస్తే, దేవుడు నిన్ను లేవనెత్తితే, దేవుడు నిన్ను బలపరుస్తే, దేవుడు నీకు తోడుంటే నీవు గొప్పవాడివి అవుతావు. హల్లెలూయా. నీకు ఆశీర్వాదం వస్తుంది. ఎవరిస్తారు ఆశీర్వాదం? మనుషుల చుట్టూ తిరగొద్దు, మనుషుల చుట్టూ తిరగొద్దు. దేవుడు దీవించాలి. దేవుడు దీవించాలంటే బైబిల్ చెప్తుంది, యెహోవా ఆశీర్వాదమే మన జీవితాల్లో ఏం చేస్తుందట? ఐశ్వర్యాన్ని ఇస్తుంది. హల్లెలూయా. మరొక మార్గం లేదండి, మరొక మార్గం లేదు. ఒకవేళ మరొక మార్గము ఈ లోకంలో మరి ఎట్లయ్యా అంటే, రెండో రూట్ దొంగ మార్గం అని రాయబడింది. వింటున్నారా? ఏంటట అది? సడన్లీ ఎవరు పైకి రారట. ఒకవేళ సడన్లీ ఎవరైనా పైకి వచ్చారంటే అది దొంగ మార్గమే. అది అక్రమమైన మార్గంలోనే పైకి వస్తారట. సరైన రీతిలో ఒక వ్యక్తి ఐశ్వర్యవంతుడు కావాలి అంటే ఆ వ్యక్తిని దేవుడే గణపరచాలి. హల్లెలూయా. రెండవది, ఐశ్వర్యవంతులుగా కావాలి అంటే అది అక్రమమైన మార్గంలో వచ్చిన వాడే అవుతాడు. కానీ అది ఎంతకాలము నిలబడదు. అర్థమవుతుందా? ఎంతకాలము నిలబడదు. అది కొంత మట్టుకే, అది తను ఉన్నంత వరకే కావచ్చు, ఆరోగ్యం ఉన్నంత వరకే కావచ్చు, అందం ఉన్నంత వరకే కావచ్చు, డబ్బున్నంత వరకే కావచ్చు. ఆ తర్వాత ఈ లోకంలో ఎంతో మందిని చూస్తున్నాం. ఒకప్పుడు బాగా బ్రతికారు, బాగా బలిశారంటాం. ఇప్పుడు చూస్తే ఇంటి ముంగడ దుబ్బ కొట్లాడుతుందంటాం. హల్లెలూయా. దానికి కారణం ఏంటి అంటే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తిని దేవుడు దీవిస్తేనట ఆ దీవెన 4 తరాల వరకు ఉంటుందటండి. హల్లెలూయా. తండ్రుల యొక్క ఆశీర్వాదం, దీవెన కుమారులకు, పిల్లల తదనంతరము 4వ తరం వరకు ఒక వ్యక్తి దేవునికి ఇష్టడుగా బ్రతికితే 4 తరాల వరకు ఆశీర్వాదం ఉంటుందట. ఒక వ్యక్తి దేవునికి విరోధంగా బ్రతికితే, దేవునికి అయిష్టంగా బ్రతికితే 1000 తరాల వరకు ఆ శాపం ఉంటుందటండి. వింటున్నారా? ఎప్పుడైనా చదివారా మీరు దేవుని ఆజ్ఞలు చదివినప్పుడు? నిర్గమకాండం 20వ అధ్యాయం ఆజ్ఞల తర్వాత ఈ మాటలు మనకు కనపడుతూ ఉంటాయి. ఇప్పుడు అది చదువుకుందామంటే మనకు మెసేజ్ చాలా ఉంది. ఇంకా తీసిన వాళ్ళు చదవచ్చు, మీరు తర్వాత చూసిన తర్వాత. తండ్రుల యొక్క ఆశీర్వాదం కుమారులకి 3-4 తరాల వరకు ఉంటుంది. శాపమట 1000 తరాల వరకు ఉంటుందట. చదవమ్మా. దొరికిందా? ఉత్తగానే నేను అన్నట్టు చదివేసావా? చదవండి.
ఫస్ట్ దీవించే వాళ్ళు చదవండి, దేశించే వాళ్ళ తర్వాత. వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ, ఉన్నారా? ఎవరు లేరు కదా. చదవండి. అయ్యో ఫాంట్ కనపడట్లేదా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఓకే, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. రెండవ మాట చదవండి. నరుల కష్టము చేత, అట్లాగా చదివేది ఆ ఆశీర్వాదము అక్కడ రాయబడింది. గ్యాప్ ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. నరులు కష్టం చేసి పొద్దాక చెమటోడ్చి రాత్రి పగలనక కష్టపడి పిల్లల కొరకు, కుటుంబం కొరకు, బంధువుల కొరకు, లోకం కొరకు, నలుగురి కొరకు. లోకంలో ఎవరు బ్రతికేదైనా ఇక వీళ్ళ కొరకే. హల్లెలూయా. ఎవరైనా నా కొరకు బ్రతుకుతున్నాను అన్న వాళ్ళు ఉన్నారా? ఎవలం బ్రతికిన ఎవరి కోసం బ్రతుకుతున్నాం? నిజమే, నలుగురు కొరకే మనం బ్రతికేది, లోకం కొరకు మనం బ్రతికేది. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానండి? బైబిల్ చెప్తుంది, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. నీ కష్టం వలన నువ్వు ఎంత కష్టపడ్డా దేవుడు నిన్ను దీవించకపోతే, అందుకోసమే 127వ కీర్తనలో ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మనం కష్టపడిన దాన్ని దీవించేదానికంటే దేవుడు మనల్ని గుర్తు చేసుకొని దీవించేది ఎక్కువేనట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనం కష్టపడేదానికి డబ్బులు వస్తాయి, కానీ డబ్బులే అన్నిటికీ సరిపోవు. గుర్తుపెట్టుకోండి. నీ సంపాదన ఒకవేళ నీకు 1,00,000 రూపాయలు నౌకరి కావచ్చు, నెల 30 ఉద్యోగస్తులను అడగాల. నెలకు 30 వచ్చేసరికి వాళ్ళ దగ్గర చిల్లి గవ్వ కూడా మిగలదండి. నిజం చెప్తున్నాను. హల్లెలూయా. ఉద్యోగస్తులందరి పరిస్థితి అంతే. అది 20,000 కావచ్చు, 30,000 జీతం కావచ్చు, 50,000 జీతం కావచ్చు. మన సంఘంలో ఉద్యోగస్తులు ఉన్నారు కనుక చెప్తున్నాను ప్రభునందు ప్రియులారా. 30వ తారీఖు 20 నుంచి 30వ తారీఖు వరకు మళ్ళీ వీళ్ళు అప్పు చేయక తప్పదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? నేను అందుకే ఉద్యోగస్తులకు నేను చెప్పే సలహా ఏంటో తెలుసా? నీ ఉద్యోగం మీద నువ్వు ఆధారపడొద్దు, నీ జీతం మీద నువ్వు ఆధారపడొద్దు. దేని మీద ఆధారపడదు తెలుసా? దేవుని ఆశీర్వాదం మీద ఆధారపడాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం మీద నువ్వు ఎప్పుడు ఆధారపడతావో, నీది కొద్ది జీతమైనా నీకేం చేస్తావు తెలుసా? దేవుడు ఇదిగో వచ్చే నెల జీతం వచ్చేంత వరకు నీ జీతాన్ని మిగులుబాటు చేస్తాడట. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చే ధాన్యం వచ్చేంత వరకు ఏం చేయాలో తెలుసా? నీకు పండిన పంట మిగులుగా ఉండాలి. అలా ఉండాలి అంటే నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండాలి. దేవుని ఆశీర్వాదాన్ని కోరుకోవాలి. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదమే మనల్ని ఐశ్వర్యవంతులు చేస్తుంది. మన కష్టార్జితం మనకు ఆయా ఆశీర్వాదాలు తీసుకొచ్చి పెట్టదు. ఉద్యోగం ఉన్నది కాబట్టి, లేదా ఆస్తులు ఉన్నాయి కాబట్టి, అంతస్తులు ఉన్నాయి కాబట్టి, వీటి వల్ల ప్రభునందు ప్రియులారా, ఉద్యోగస్తులకు ఈఎంఐలు ఎక్కువ. ఏమెక్కువ? నాకు తెలుసు. హల్లెలూయా. ఈఎంఐలు ఎక్కువ, కష్టాలు ఎక్కువ. ఒక్క నెల జీతం రాకపోతే తెలుస్తుంది వాళ్ళకి. ఒక్క నెల జీతం రాకపోతే ఎలాగుంటాయి వాళ్ళ జీవితాలు? చెమటలు పడతాయి. కనుక ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఇది నీకు ఆశీర్వాదం కావాలా, ఆదాయం కావాలనుకుంటున్నావా? బైబిల్ చెప్తుంది చాలామంది భక్తుల జీవితాల్లో ఆదాయమును కోరుకున్న వాళ్ళు ఉన్నారు, ఆశీర్వాదాన్ని కోరుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని జ్ఞాపకం చేసి నేను ముగింపులను తీసుకొస్తాను. ఆదికాండం 27వ అధ్యాయం 27వ వచనం నుంచి 29 వచనాల వరకు మనం చదువుకుందాం. ఆదికాండం 27వ అధ్యాయం 27వ వచనం నుంచి 29 వచనాల వరకు మనం చదువుకుందాం. అతడు దగ్గరకు వచ్చి అతన్ని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతని వస్త్రములను వాసనచు అతన్ని దీవించి ఇట్లా నేను, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలెనున్నది. ఆకాశపు మంచును భూసారమును
విస్తారమైన ధాన్యమును ద్రాక్షరసమును దేవుడు నీకు అనుగ్రహించుగాక. జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలపడుదురు, నీ బంధుజనులకు నీవు ఏలికవయ్యుండుము, నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు, నిన్ను వారు శపించబడుదురు, నిన్ను దీవించువారు దీవింపబడుదురు. హల్లెలూయా. ఆశీర్వాదం అంటే యాకోబు క్షమించాలి ఇస్సాకు యాకోబుకు డబ్బులు ఇచ్చాడా, ఆస్తులు పంచిపెట్టాడా? యాకోబు ఇస్సాకును మోసగించి తీసుకున్న ఆశీర్వాదాలు ఏంటో తెలుసా మీకు? ఆస్తిలో పాలు పంచిచ్చాడా? ఎప్పుడైనా చదివారా మీరు బైబిల్ను? ఏం పంచిచ్చాడు? భూమి జాగాలు పంచిచ్చాడా, ఇల్లు పంచిచ్చాడా, బంగారం పంచిచ్చాడా, సొమ్ములు పంచిచ్చాడా? ఏం పంచిచ్చాడంటే బైబిల్ చెప్తుంది, ఇస్సాకు యాకోబును దీవించిన దీవెనలు ఏంటో తెలుసా? ఇదిగో యెహోవా తండ్రి కుమారుణ్ణి దీవించిన తర్వాత చెప్తున్నాడు, యెహోవా నిన్ను దీవించిన వాసన వస్తుంది నాకు. ఎవరు దీవించిన వాసన? చెప్పండి, ఎవరు దీవించిన వాసన? ఎవరు దీవించిన వాసన? హల్లెలూయా కదా. అప్పుడప్పుడు మనం ఫంక్షన్లకు వెళ్తున్నప్పుడు పర్ఫ్యూమ్లు కొట్టుకుంటాం. ఏం కొట్టుకుంటాం తెలుసా మీకు? సెంట్లా ఏమంటాం వాటిని? స్ప్రేలు కొట్టుకుంటాం. వాళ్ళు పక్క మడిపోతుంటే ఆ పక్కకున్న వాళ్ళకి అంత ఏమొస్తుందయ్యా? కొట్టుకుంటారా? కొట్టుకోరా మీరు? అప్పుడప్పుడు కొట్టుకుంటారా? కొట్టుకుంటారు కదా, వాసన వస్తుంది. ఏ వాసన తట్టుకోలేకపోతుందంటాం. హల్లెలూయా. అంటే ఏం వాసన వచ్చింది? ఏం వాసన వచ్చింది? కొట్టుకున్న స్ప్రే వాసన. అంటే మనిషి వాసన రావద్దని కొట్టుకుని నటిస్తున్నారు, స్ప్రే వాసన. అలాగనే యాకోబు అంటున్నాడు కుమారుణ్ణి క్షమించాలి ఇస్సాకు యాకోబుని దీవించిన తర్వాత ఏమంటున్నాడంటే యెహోవా దీవించిన వాసన వస్తుందట. ఆమేన్. హల్లెలూయా. నీ దగ్గర ఏం వాసన రావాలి? ఆశీర్వాదం అనే వాసన రావాలి. ఆమేన్. హల్లెలూయా. దీవెన అనే వాసన రావాలి. నిన్ను చూసిన వారు యెహోవా దీవించిన వ్యక్తి అనే వాసన రావాలా అని చెప్పగలగాలి. ఆ వాసన కలిగి ఉండాలి. డబ్బులు లేవు, ఆస్తి లేదు, నాకు పాస్తి లేదు, నాకెవ్వరు లేరు, నాకు భూమి లేదు, నాకు జాగ లేదు, నాకు ఇల్లు లేదు, నేను దిక్కు లేనోని. ఏం లేకపోయినా పర్లా, ప్రభు ఉంటే అన్నీ ఉంటాయి. ఈరోజు చెప్తున్నా, నీతో ప్రభు ఉన్నాడా అన్నీ సంపాదిస్తావు నువ్వు. హల్లెలూయా. ఇప్పుడు ఏమి లేకపోయినా పర్లా, నీకు బట్టలు లేవా, నీ బ్రతుకు బాగలేదా, నీ జీవితం బాగలేదా, నీకు సొమ్ము లేదా, నీకు ఆస్తులు లేవా, నీకు అంతస్తులు లేవా, నీకు ఐశ్వర్యం లేదా, నువ్వు దరిద్రుడవా, నువ్వు బీదవాడివా, నువ్వు ఎవ్వరివైనా పర్లా, యేసు ప్రభు ఒక్కడు నీతో ఉంటే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 సంవత్సరంలో నీవు దేవుని చేత దీవించబడతావు. 1 సంవత్సరంలో మరుసటి ఏటకు నువ్వు దీవించబడతావు. దేవుని నువ్వు నమ్మితే, దేవునికి నువ్వు అనుకూలంగా ఉంటే, దేవుని ఆశీర్వాదం కావాలని నువ్వు ప్రార్థన చేస్తే మరుసటి ఏటకు నువ్వు దేవుని ఆశీర్వాదాన్ని చూస్తావు. ఆమేన్. హల్లెలూయా. దీవించి అంటున్నాడు, ఆకాశపు మంచు, భూసారము, విస్తారమైన ధాన్యము, ద్రాక్షరసము, ఇవన్నీ మాటలే. ఏమైనా పంచిపెట్టాడా? ఇవన్నీ నీకు ఉండాలని తండ్రి కోరుకుంటున్నాడు. ఇస్సాకు యాకోబుకు ఉండాలని కోరుకుంటున్నాడు. ఇంకేమంటున్నాడు తెలుసా? జనములు నీకు సాగిలపడతారు, జనములు నీకు సాగిలపడుదురు, దాసులగుదురు, నీ బంధుజనులకు నువ్వేమవుతావు? ఏలిక. గుర్తుపడతారు నిన్ను. హల్లెలూయా. ఇప్పటిదాకా ఎవరు లెక్క చెత్తలేరు అంటున్నావు కదా, ఏం చేస్తారట? నిన్ను గుర్తుపట్టి నీకు కుర్చేసి నీతో మాట్లాడే రోజులు రాబోతున్నాయి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పటిదాకా నిన్ను లెక్క చేయని వాళ్ళు ఏం చేస్తారు? ఇదంతా ఎప్పుడు జరుగుద్ది? ఎవరైనా ప్రార్థన చేసేటప్పుడు, దేవా నువ్వు నన్ను దీవించు ప్రభు అని ప్రార్థన చేశారా? యాకోబు ప్రార్థన చేశాడు, నువ్వు నన్ను దీవిస్తే కానీ. మనం ఏం అడుగుతామంటే, అయ్యా నాకు 50,000 అవసరం ఉన్నాయి, అయ్యా నాకు బట్టలు అవసరం ఉన్నాయి, అయ్యా నాకు ఉద్యోగం కావాలి, అయ్యా నా పిల్లలు బాగుపడాలి, అయ్యా అన్నీ నువ్వే చెప్తావు.
నాకు ఈ ప్రార్థన అర్థం కాదు, ఇదేం ప్రార్థన? ఇలాంటి ప్రార్థనలు బైబిల్లో లేవు. యాకోబు ఏమడిగాడు తెలుసా? అన్నను మోసం చేసింది ఎందుకో తెలుసా? నాకు ఆశీర్వాదం కావాలా. ఏం కావాలని? నీకేం కావాలా? నీకేం కావాలా? ఆదాయం కావాలంటే కూడా చెప్తా, ఓకేనా? ఈరోజు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశీర్వాదం కావాలి. అది ఏదో నా దగ్గర ఉండాలా. ఆశీర్వాదం అనేది ఒక వస్తువు అయితే ఎక్కడ ఉండాలా? ఐఫోన్ అంటే ఎంతమందికి ఇష్టం ఉండదు? చేయలేస్తాను ఒకసారి. ఎంతమందికి ఇష్టం ఉండదు ఐఫోన్? తెలుసా తెలియదా? యాపిల్ ఫోన్ అందరికి కావాలని ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ప్రభుత్వం మనసు మార్చుకొని ఆఫర్ పెట్టి 10,000కే ఇచ్చింది అనుకో, కొన్నోళ్ళు ఉంటారా? అందరం కొంటాం. ఎక్కడో బాకి తెచ్చైనా, సొమ్ము కుదబెట్టి అయినా, బదులు అడుగైనా కొంటాం. ఎందుకంటే అది ఆపిల్ ఫోను. ఏం ఫోన్ అమ్మా? ఐఫోన్. అది కదా. అంటే ఈరోజు నీకు ఆశీర్వాదం కావాలంటే ఏం చేయాలో తెలుసా? మనం ప్రభు పాదాలు పట్టుకోవాలా. యాకోబు ఏమంటున్నా తెలుసా? నాకు ఆశీర్వాదం కావాలని ఏమైనా చేస్తాడట. ఆశీర్వాదం కావాలంటే అంటే అన్ననే కానీ, అంటే నాన్ననే కానీ ఏం చేస్తాడు? ఆశీర్వాదం యొక్క విలువ తెలిసిన వాడు. హల్లెలూయా. మిమ్మల్ని అట్లా చేయమని చెప్తలేను, అన్నను మోసం చేసి భూమి జాగలు గుంజుకోమని చెప్తలేను. తండ్రిని మోసం చేసి ఈ రోజుల్లో పింఛనిత్తలేరనే ఏం చేస్తున్నారు తల్లిదండ్రులు? చంపేస్తున్నారు, ఆస్తినివ్వట్లేదు. అలా చేయమని చెప్పట్లేదు, కానీ ఆశీర్వాదం దేవుడిచ్చేది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తుంది యాకోబును దేవుడు దీవించాడు, తండ్రి అయిన ఇస్సాకు దీవించాడు. నీ బంధుజనులకు నువ్వు ఏలికవై ఉండుము, నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడదురు. అంటే ఎవరు? చూడు, నీ అన్నదమ్ముల్ని ఎక్కజల్లలు ఏమవుతారట? నీకు సాగిలపడతారు, లోబడతారు. నీకు నువ్వు ఏలికవైతావు. ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను దీవించాడు. దేవుడు నిన్ను దీవిస్తే నీ తోడబుట్టినోళ్ళు సైతం ఏం కావాలి? నీకు లోబడాలి. సాగిలపడాలంటే లోబడతారు, మాట వింటారు. ఆ ఇంట్లో నువ్వే సలహాలు ఇచ్చేవాడివి అవుతావు. ఆ ఇంట్లో అందరిని ఆదుకునేటోని నువ్వే అవుతావు. ఆమేన్, హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం అంటే అది. వింటున్నారా? ఇంకా చెప్తాను ప్రభు, ఇక్కడే ఆగిపోతే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. నిన్ను శపించువారు శపించబడతారు. ఇది దేవుడిచ్చే ఆశీర్వాదంలో ఒకటి. నిన్ను శపించేవారు ఏమవుతారు? నువ్వు పగ తీర్చుకోవాల్సిన అవసరం లేదు, లొల్లి పెట్టుకోవాల్సిన పని లేదు, నీవు ఛాన్స్ కోసం చూడాల్సిన పని కూడా అంతకంటే లేదు. నీ శత్రువులు ఏం చేయబడతారట? దేవుడు శపిస్తాడు. ఇంకేం చేస్తాడు? నిన్ను దీవించువారు. చూడండి ఎంత గొప్ప మాట. దేవుడి చేత దీవించబడిన వ్యక్తికి నిన్ను ఎవరైతే నీకు సహాయం చేస్తారో, ఎవరైతే నిన్ను దీవిస్తారో, దేవుడు వాళ్ళను కూడా ఏం చేస్తాడట? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకోసమే దేవుని వాక్యం చెప్తున్నాడు. ఆశీర్వాదం ఇదిగో యాకోబు పొందుకున్నాడు. ఇంకా ఆదికాండం 17వ అధ్యాయం 1-5 వచనాలు చూస్తే అబ్రహాము ఇదిగో దేవుని చేత ఆశీర్వాదం పొందుకున్నాడు. 17వ అధ్యాయం 1-5 వచనాలు. అబ్రహాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదని అతనితో చెప్పెను. చూసారా? అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నిబంధన నీతో చేసి ఉన్నాను, నువ్వు అనేక జనములకు తండ్రి వగుదువు, నీవు మరియు ఇక మీదట నీ పేరు అబ్రామ్ అనబడదు, నీవు అనేక జనములకు తండ్రిగా నియమించి తిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహామును దేవుడు ఏం చేశాడు? దీవించాడు. నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నేను నీతో నిబంధన చేస్తున్నాను. అబ్రహాము ఎంత గొప్పవాడండి. దేవునితో బ్రతకడం ఎలా నేర్చుకున్నాడండి? అసలు అబ్రహామును అడగాల, అబ్రహామా అవకాశం ఉంటే అక్కడ పోయినప్పుడు అడగండి. అక్కడ పోయిన ఆయన ఇక్కడికి రాడుగా, మనమే అక్కడికి వెళ్ళాలి కదా. అందుకోసమే అబ్రహాము దేవునితో ఉండడం నేర్చుకున్నాడు. అబ్రహాము దేవునికి స్నేహితుడు అని పిలువబడ్డాడు. అబ్రహాముతో దేవుడట ఏం చేశాడు? నిబంధన చేశాడు, మాట ఇచ్చాడు. ఏమన్నా తెలుసా? నేను నిన్ను
గొప్ప జనముగా చేస్తాను. హల్లెలూయా. ఏం చేశాడు? గొప్ప జనముగా, ఆశీర్వాదాల కర్తగా, నువ్వు అనేక జనములకు తండ్రి అన్నాడు. ఈ భూమి మీద ఉన్న వంశాలు, గోత్రాలు, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ రాజ్యమైనా, ఏ దేశమైనా అబ్రహాం కడుపు నుండి వచ్చిన వాళ్ళం మనమంతా. హల్లెలూయా. ఒక్కడు దేవునికి ఇష్టడుగా ఉంటే ఆ ఒక్కనిలో నుండి ఇప్పుడు మనమందరం దేశాలన్నీ, రాజ్యాలన్నీ, ప్రభుత్వాలన్నీ, అన్ని కులస్తులు, అన్ని రకాల ప్రజలు ఈ భూమి మీద రాగలిగారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆశీర్వాదం ఇది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆశీర్వాదం, దేవుడిచ్చే ఆశీర్వాదాలు గుర్తుపడుతున్నారు మీరు? కనిపెట్టగలుగుతున్నారా? దేవుడిచ్చే ఆశీర్వాదం ఎలాంటిదంటే, ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, అబ్రహాము దేవుడిచ్చిన ఆశీర్వాదం ఎలాంటిదంటే గర్భఫలాన్ని దీవించాడు, సంతానాన్ని దీవించాడు, గొప్ప జనంగా చేశాడు. ఆశీర్వాదం అంటే ప్రభునందు ప్రియులారా. ఇంకా మూడవదిగా చూస్తే ఆదికాండం 41వ అధ్యాయం 41 నుంచి 43 వచనాల వరకు రాయబడిన మాటల్లో యోసేపు దేవుని చేత ఆశీర్వదించబడ్డాడట. హల్లెలూయా. యోసేపు ఎవరి చేత? దేవుని చేత. దేవుడు యోసేపుని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. 41 నుంచి 43 వచనాలు రాయబడిన మాటల్లో, మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతన్ని ఎక్కించను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతన్ని నియమించెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యోసేపును దేవుడు దీవించాడు. కనుకనే ఐగుప్తు దేశములో యోసేపు ఏమయ్యాడంటే, ఇదిగో నియమించబడ్డాడు, ఫరో చేత నియమించబడ్డాడు. ఏ బాబు, పిల్లలు నీళ్ళకాడ ఏం చేస్తున్నారు మీరు? ఒక పెద్దలు వెళ్ళండి, ఒకరు పెద్దలు వెళ్ళి పిల్లలకు ముంచి వాళ్ళు చేతులు పెడతారు అందులో. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఈ దినం నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఆశీర్వాదం దేవుడిచ్చేది. కనుక మనం దేవుని పాదాలు పట్టుకోవాలి, దేవుని దగ్గర మనం ప్రార్థన చేయాలి. దేవా, నువ్వు నన్ను దీవించు. యాకోబు 38వ అధ్యాయంలో ఆదికాండంలో ఏం చేస్తున్నారో తెలుసా? దేవదూత యొక్క పాదాలు పట్టుకొని, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టనన్నాడు. హల్లెలూయా. నాకు అర్థం కాల. ఏమర్థం కాలేదో చెప్పనా? అన్నను చిక్కుడుగాయల కూరిచ్చి జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు, నాన్నను మోసగించి ఏం తీసుకున్నాడు? ఆశీర్వాదాలు పొందుకున్నాడు. అయినా సరిపోలేదంటారా? వాటి వల్ల తృప్తి లేదంటామా? నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు. కానీ 38వ అధ్యాయంకి వచ్చేసరికి దేవదూత యొక్క కాళ్ళు పట్టుకొని తెల్లారు వరకు ఒక నరుడు దేవదూతతో పోరాడెను అని రాయబడింది. హల్లెలూయా. ఎవరితో పోరాడుతున్నాడట? వీళ్ళను వాళ్ళను ఎట్లా బతకాలి అనుకునే బదులు ఈరోజు చెప్తున్నా, ఎట్లా బతకాలి అనుకుంటే వాళ్ళందరికీ ఈరోజు నేను ఇచ్చే ఆఫర్, దేవుని వాక్యం ఇచ్చే ఆఫర్ ఏంటో తెలుసా? ప్రభువా, నీవు నన్ను దీవించు, నీవు నన్ను ఆశీర్వదించు. ఈ ఒక్క మాట అడగండి. హల్లెలూయా, హల్లెలూయా. అడగండి. దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఇది కావాలి, అది కావాలని అడగొద్దు. దేవునికి నువ్వు సలహాలు ఇవ్వద్దు. దీవించుమని అడిగితే నిన్నేం చేయాలో చేస్తాడు తప్పితే నాకు ఇదే కావాలంటే మాత్రం చేయడు. గుర్తుపెట్టుకోండి, అది దేవునికి ఇష్టం ఉండదు. దేవుణ్ణి ఎప్పుడు అడిగినా, మనకంటే గొప్ప వాళ్ళను ఎప్పుడు అడిగినా ఏమడుగుతాం? అంత మీ ఇష్టం సార్, అంత మీ ఇష్టం. మనకంటే గొప్ప వాళ్ళని మనం ఎవరన్నా ఏం కావాలి అని అడిగితే ఏం చెప్తాం? ఎప్పుడు టైం కావాలా, ఎప్పుడు డేట్ కావాలా, ఎప్పుడు రావాలని అంటే ఏమంటాం మనం? మీ ఇష్టం అంటాం. మనకంటే గొప్పలతో మాట్లాడటం. మరి దేవునితో మాట్లాడేటప్పుడేమో నాకు ఈ ఉద్యోగమే కావాలి, నాకు కొడుకే కావాలి, నాకు బిడ్డే కావాలి, నాకు ఈ ప్లాటే కావాలి, నాకు
అట్లా అడగడం కరెక్ట్ అంటారా? కరెక్ట్ అంటారా? ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుల, యోసేపు నియమించబడ్డాడు. ఐగుప్తు దేశం అంతటి మీద ప్రధానమంత్రిగా నియమించబడ్డాడు. దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు, యోసేపును దీవించాడు. కనుకనే యోసేపు ఎలాగయ్యాడట? దేవుని ఆశీర్వాదాన్ని పొందుకొని ఆ దేశమంతటి మీద అధికారై ఆ దేశంలో ఉన్న జనులందరూ అతనికి ఏం చేస్తున్నారు? వందనం చేస్తున్నారట. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ సమయం లేదు. ప్రభునందు ప్రియులారు, 2వ సమూయేలు గ్రంథంలో దావీదు 5వ అధ్యాయం 3-4 వచనాల్లో దావీదును దేవుడు ఆశీర్వదించాడు. రూతు గ్రంథం 4:13లో ఇదిగో రూతును దేవుడు ఏం చేశాడట? ఏం చూసి వచ్చింది ముసలామను పట్టుకొని? ఆలోచన చేయండి. ఏం నిరీక్షణ ఉన్నది? ఆడికి పోతే కొడుకు చచ్చిపోయినా పర్లేదు, 10 ఎకరాల భూమి ఉన్నది మా నయోమి అత్తకు అని వచ్చిందా? ఏం ఆశ పెట్టుకొని వచ్చింది? ఈరోజు క్రైస్తవులను చూస్తే నాకు చాలా బాధేస్తుంది. ఈరోజు భక్తి పరులను చూస్తే ఎంత వేదన అనిపిస్తుందో. ఈ రోజుల్లో చాలా మందిలో విశ్వాసం కనిపించట్లా. ఏం కనిపించట్లా? ఏం కనిపించట్లా? ఏం కనిపించట్లా? నీ సన్నిధానంలో అందరు ఇక్కడికి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ సంపూర్ణ సంతోషం బాధల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును, నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, యేసయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సంగమా, ప్రియమైన దేవుడు, ఏం చూసుకొని వచ్చింది ముసల్దాన్ని బట్టి? ఈ రోజుల్లో విశ్వాసం లేదు. చాలామంది క్రైస్తవులు దేవుణ్ణి వెంబడిస్తున్నారు, కానీ దేవుని మందిరానికి వస్తున్నారు, కానీ ఏమి వెతకాల్లో ఏమి అడగాల్లో కూడా ఆలోచన లేదు. ఏం చూసుకొని వచ్చిందండి? రూతు విధవరాలు, ఒంటరి, భూమి జాగలు లేవు, ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, బంగారం లేదు, భర్త లేడు, మామ లేడు, ఇంటికి పెద్ద దిక్కు లేదు. ఒక్కదాన్ని ముసలిదాన్ని వదిలేస్తే అయిపోయేదానికి ఏం నిరీక్షణ అండి? దేవుడు చూశాడు. హల్లెలూయా. ఎవరిని చూశాడు? రూతును చూశాడు. నయోమితో ఆమె యొక్క వాగ్దానం, నిబంధన చూడండి. దేవునితో అలాంటి నిబంధన కావాలి. ఈ రోజుల్లో కూడా దేవునితో నిబంధన చేయాలి మనిషి. ఆమె మాట ఇస్తే మాట తప్పలేదండి. ఓర్ప ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. రూత్ అంటుంది, నీ జనమే నా జనము, నువ్వెక్కడుంటావో నేను అక్కడే ఉంటాను, నువ్వెక్కడ చచ్చిపోతావో నేను అక్కడే, నువ్వు నన్ను రావద్దని చెప్పొద్దు. హల్లెలూయా. తీర్మానం అండి, తీర్మానం. తీర్మానాలు లేవు ఈరోజు క్రైస్తవుల జీవితాల్లో. పట్టింపు లేదు. ఇంకేమంటాం? బాధ్యత లేదు. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, ముసల్దాన్ని పట్టుకొని కాటికి పోయే ముసల్దాన్ని పట్టుకొని నేను నీతో ఉంటానని వస్తేనట, ఆ తీర్మానాన్ని చూసిన దేవుడు ఏం చేశాడో తెలుసా? రూతును దీవించాడు, ఆశీర్వదించాడు. ఈరోజు నీ తీర్మానం నిన్ను దీవిస్తా తెలుసా?
నీ ఒక్క ఆలోచన, నీ ఒక్క మాట, నీ ఒక్క ప్రమాణం, నీ యొక్క నిబంధన నీ బ్రతుకునే మారుస్తుంది. ఆయన చెప్పాడు సాక్ష్యం. ఎవరు? ఏమైనా చేయగలవు. ఎక్కడో బళ్ళారి కదా, కర్ణాటక రాష్ట్రం. బళ్ళారి పక్కన చిన్న విలేజ్, చిన్న సంఘ కాపరి. ఈరోజు ప్రపంచమంతా ప్రణీత్ డానియల్ ఎవరంటే అందరికీ తెలుసు. హల్లెలూయా. ఆయన సాక్ష్యం చెప్పాడు. ఆయన సాక్ష్యం ఏంటో తెలుసా? దేవునితో నేను తీసుకున్న ఒక తీర్మానం నన్ను ప్రపంచానికి పరిచయం చేసింది అన్నాడు. హల్లెలూయా. ఆమెను కాదు, నువ్వు కూడా అలా కావాలని చెప్తున్నా. ఆమెనంటే అవునుగాక అంటే సరిపోదు, నువ్వు కూడా ఒక తీర్మానంలోకి రావాలా. రూతు ఒక తీర్మానంలోకి వచ్చింది. ఏంటో తెలుసా? తల్లిదండ్రుల దగ్గర సుఖమున్నా, తల్లిదండ్రుల దగ్గర ఆస్తిపాస్తులున్నా, వివాహం ఆడడానికి వయసున్నా, అందమున్నా, అందం తక్కువది అనుకుంటున్నారా మీరు? రూతు అడిగిపోయినాక చూపెడతా మీకు. హల్లెలూయా. అందం తక్కువ అనుకుంటున్నారా? రూతు గుణవంతురాలు. హల్లెలూయా. చాలా అందగత్తే, ప్రభునందు ప్రియ సహోదరి. కానీ ఆమె నయోమి చెప్పిన మాటలు, అత్త నేర్పిన యెహోవా గురించి చెప్పిన మాటలు విని ముసల్దాన్ని పట్టుకొని ఇశ్రాయేలు ప్రజలకు ఎన్ని చేశాడట, నాకు చేయలేడా అనుకొని వచ్చిందండి. ఈరోజు ఎంతోమందికి దేవుడు ఆ సిస్టర్కి ఉద్యోగం ఇచ్చిండు, ఈ బ్రదర్కి ఇట్లా చేసిండు, నాకే ఎందుకో చేత్తలేడు, నాకే ఎందుకో చేత్తలేడు. ఎందుకు చేయడు నీకు? ఈమె ఏం చూసుకొని వచ్చింది? ఏం ఆధారం చేసుకొని వచ్చింది? ఆ దేవుడట వాళ్ళను దీవించాడట, వీళ్ళని ఆశీర్వదించాడట, తన ప్రజలను నడిపించాడట, నన్ను కూడా దీవిస్తాడేమో అనుకుని ఏం చేసింది? తీర్మానం చేసింది. అంతే, నేను నీతోనే ఉంటానత్త, ఏది జరిగినా అనుకొని. దేవునితో కాదు, అత్తతోనే. ఇంకా వావ్, ఈరోజు అత్తతో నిబంధన చేసేటోళ్ళు ఎంతమంది? మామలతో, ఇంటితో, కుటుంబంతో, భర్తతో, భార్యతో నిబంధన, ప్రమాణం, కట్టుబాట్లు, పద్ధతులు. సంఘంలో మనం ఈ విధంగా ఉందాం, భార్య భర్తతో, భర్త భార్యతో, కుటుంబంలో మనం ఈ విధంగా ఉందాం, పిల్లలతో మనం ఈ విధంగా ఉందాం. నిర్ణయాలను దేవుడు గౌరవిస్తాడు. హల్లెలూయా. ఈ తీర్మానం ఏం చేసిందో తెలుసా? అత్త దగ్గరికి వస్తే, ఇంటికి వచ్చి ఆ ఇల్లంతా కూలిపోయి అంత దుబ్బబట్టి పాసిడి బట్టి ఉంటే దులపడానికి 2 రోజులు పట్టింది. చేసిన తర్వాత మరి ఆకలి వేస్తుంది. ఏదో ఆ పూటకి ఎవరో, నయోమి వచ్చావా, బాగున్నావా అంటే, ఏం బాగు, ఏం చెప్పా, నా బాగు గురించి. మన లెక్కనే మాట్లాడింది ఆమె కూడా. ఆమె ఏం చెప్పింది? మన లెక్కనే. తెలుసా మీకు? దేవుడు నాకు విరోధి ఆయను అంటుంది, యెహోవా నాకు విరోధి ఆయను అంటుంది. నేను అయ్యో నయోమి అన్న పేరు నన్ను అనొద్దు. నయోమి అన్న మాటకు అర్థమేంటి? మధురం. అయితే నేను చెడిపోయి వచ్చాను, నా బ్రతుకు చెడిపోయి నేను బతుకుతున్నాను కనుక నా భర్తను పోగొట్టుకున్నాను, కొడుకులను పోగొట్టుకున్నాను, నన్ను నయోమి అనొద్దు, మీరు నన్ను మారా అని పిలువులని చెప్తుంది పిలిచేటోళ్ళకి. ఇప్పుడు దేవుడు నాకు విరోధి అయిపోయి, ఎవడు బొమ్మన్నాను నిన్ను అక్కడికి? దేవుడు బొమ్మన్నాడా? తర్వాత ఏం జరిగిందంటే, అత్త మరి ఇద్దరం కూర్చొని తింటే మనకి ఎవరు తెచ్చిపెట్టాలా, నేను పనికి పోతా, ఎక్కడికి బొమ్మంటావు, ఎట్లా అంటే, ఇదిగో మన సమీప బంధువు, హల్లెలూయా, బోయాజు పొలంలోనికి వెళ్ళి, ఆయన బహుధనవంతుడు, అక్కడ నీకు ఏదైనా పని దొరుకుద్ది అని చెప్తే పోయిందట. కూలోళ్ళు పని చేస్తున్నారు, వాళ్ళ వెనక పనికి వెళ్తేనట, అమ్మా చూసారా రూతుకున్న విశ్వాసం, రూతు యొక్క భక్తి, రూతు యొక్క ఇదిగో నిరీక్షణ ఏం చేసిందో తెలుసా? ఏ పొలానికి మొదట వెళ్ళి ఆ పొలంలో పరిగెలేరుతుందో ఆ పొలానికి యజమానురాలైపోయింది. ఆమేన్, హల్లెలూయా. ఏ పొలంలో అడుగు పెట్టిందో ఆ పొలం ఎవరికైంది? ఎవరి స్వాస్థ్యమైంది? రూతు స్వాస్థ్యమైపోయింది, సంపాదించుకున్నది. ఈరోజు నువ్వు ఎక్కడ అడుగు పెడుతున్నావో ఆ స్థలం నీది అవుతుందా? ఆ స్థలంలో నువ్వు దేవుని ఆశీర్వాదాన్ని చూడగలుగుతున్నావా? దేవుడు అన్నాడు 2వ కీర్తనలో, నన్ను అడుగుము భూ దిగంతముల మట్టుకు నీకు సొత్తుగా ఇచ్చేదని అన్నాడు. ఏమడుగుతున్నావు దేవుణ్ణి? ఏమడుగుతున్నావు? కాలు నొప్పి, కన్ను నొప్పి, కడుపు నొప్పి, బీపీ, షుగరు ఇవి అడుగుతున్నావా? ఇదేనా ఆశీర్వాదం? రోగం నుంచి బయటపడితే ఆశీర్వాదమా? డబ్బులు కనపడితే ఆశీర్వాదమా? కాదు, ఇది కాదు ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే తరాలను నిలబెట్టగలిగేది, నువ్వు అడుగుపెట్టిన స్థలము నీకు ఇవ్వగలిగేది, పరాయి దేశంలో రాజ్యము చేయగలిగేది. యోసేపు
కదా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా చెప్పాలంటే ఎస్తేరు 2:17 ఎస్తేరు దేవుని చేత ఆశీర్వదించబడింది. ఎక్కడో పినతండ్రి అని రాయబడింది, కానీ అన్న కావాలి, వరుసకి అన్న కావాలి. ఎవరైనా వాళ్ళ అన్న పేరేంటి? మొర్దెకై. పెంచాడు, పెద్ద చేశాడు, భార్యను చేసుకోలేదు, పెళ్లి చేసుకోలేదు, ఈమె కొరకే బ్రతుకుతున్నాడు. పెంచి పెద్ద చేసి ఒక దినాన షూషాను కోటలోనికి ఆడపిల్లల్ని పంపించాలి స్వయంవరానికంటే ఈ మొర్దెకై, ఎస్తేరు నువ్వు కూడా పోవాలి తల్లి అంటే, నానా నేను పోతే నువ్వెట్లా, నీ బ్రతుకెట్లా అంటే, నువ్వు నా గురించి ఆలోచన చేయొద్దు, ఒకవేళ దేవుడే ఈ అవకాశం నీకు ఇచ్చాడేమో అని చెప్పి ఆ షూషాను కోటలోనికి పంపిస్తే ఆ షూషాను కోటలో అడుగుపెట్టిన ఎస్తేరు ఆ షూషాను కోటకి ఏమైపోయింది? రానైపోయింది కదా. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం అంటే అమ్మ భూములు, జాగలు, ఆస్తులు, అంతస్తులు ఇవి కొనడం కాదు, అధికారము రావడం. హల్లెలూయా, హల్లెలూయా. నలుగురికి ఆశీర్వాదకరంగా ఉండడం ఆశీర్వాదం అంటే. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినం మనం ఆశీర్వాదం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆదాయం కొరకు ఆరాటపడిన వాళ్ళు కూడా బైబిల్లో ఉన్నారు. వాళ్ళ గురించి నేను చదివియను కానీ చెప్పి ముగిస్తాను. బైబిల్లో 4వ అధ్యాయం ఆదికాండం 11 నుంచి 14 వచనాల వరకు కయీనట ఆదాయం కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడు? ఆదాయం. దేవుడు పండిన పంటల్లో ఆదాము, బాబు నాన్న మాట్లాడదు, ఆటలాడద్దు చర్చిలో కదా, ఏం చేస్తున్నాడు? కయీను పండిన పంటలో నుండి మొదట పండిన పంటను ఏం చేయాలా? దేవునికి అర్పణగా ఇవ్వాలి. హేబేలు అర్పణను తీసుకొచ్చాడు, కయీను అర్పణను తీసుకొచ్చాడు. కయీను యొక్క అర్పణను దేవుడు ఏం చేయలేదట? అంగీకరించలేదు. ఎందుకో తెలుసా? కయీను యొక్క అర్పణ ఎలా ఉంది? ఇది అర్పణ అంటే ఇదిగో దేవుడికి పండిన పంటలో ఎంతో కొంత ఇస్తే సరిపోతుందిగా, దేవుడే కదా, దేవుడే కదా, 10 రూపాయలు ఇస్తే సరిపోతుందిలే దేవునికి. దేవునికి ఏమి ఇవ్వాలట? కొంత అని చెప్పబడింది. పండిన పంటలో కొంత. 4వ అధ్యాయం 11 మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, ఇప్పుడు చదవద్దు. ఏం తీసుకొచ్చాడట? కొంత యెహోవాకు అర్పణ తెచ్చెను కయ్యను. ఎంతో దేవుడు ఎంతో పంటనిచ్చాడు. ఆ పంటలో హేబేలు ఏం చేశాడట? మంచి వాటిని ఇంకేం తెచ్చాడు? తీసుకొచ్చి అర్పించాడు. కానీ ఈయన మాత్రం పండిన పంటలో కొంత, అంటే దశంభాగం కూడా తేలా. ఈరోజు ఇక్కడ ఎంతమంది దశంభాగాలు ఇచ్చేటోళ్ళు ఉన్నారు? ఒకవేళ ఇచ్చే అలవాటు ఉందా? ఒకవేళ ఇంకా అలవాటు రాలకి రాలేదేమో. దయచేసి చెప్తున్నా, దశంభాగం ఇచ్చే అలవాట్లోనికి నువ్వు రాకపోతే నెలొచ్చేసరికి నీ జీవితం కూడా నీకు సరిపోదు. గుర్తుపెట్టుకో. నేను అదే చెప్పాను మీకు చాలాసార్లు. ఒకవేళ అయ్యగారు పని చేస్తున్నాడు, ఉద్యోగం చేస్తూ సేవ చేస్తున్నాడు, అయ్యగారికి మేము ఎందుకు ఇవ్వాలి అనుకుంటే మందిరం కొరకు సాయం చేయి, లేదా ఇంకేం చేయమన్నాను? బిషప్ సార్కి సాయం చేయమన్నాను. కానీ ఇంకా నువ్వు ఏ రకంగా ఎదగకపోతే నువ్వు ఆశీర్వాదాలను చూడలేవు. నీ అప్పులు నీకు అలాగే ఉంటాయి, నీ తిప్పలు నీకు అలాగే ఉంటాయి, నీ కష్టాలు నీకు అలాగే ఉంటాయి. ఎవరో ఒక్కరిద్దరు చేస్తున్నారు, కానీ అందులో వాళ్ళు కూడా సంపూర్ణంగా చేస్తున్నారని నేను అనుకోవట్లా. సంపూర్ణంగా అంటే దశంభాగం ఇచ్చే స్థితిలోనికి రాలేకపోతున్నారు. ఇంకా ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రభునందు ప్రియులారా, కయ్యను కొంత తీసుకొచ్చాడు. దేవుడట అతన్ని అర్పణ ఏం చేయలేదు? అంగీకరించలేదు అని రాయబడింది. కనుక ఈ దినం ఏం కోరుకున్నాడు? కయ్యను అంటే ఆదాయాన్ని కోరుకున్నాడు. నాకేం మిగలాలనుకున్నాడు. దేవునికి ఇచ్చే దాంట్లో కూడా దేవునికి ఇవ్వకుండా నాకే మిగలాలనుకున్నాడు. కనుక దేవుడు అతని అర్పణను ఏం చేయలేదు? అంగీకరించాల. ఇంకా చెప్తే బైబిల్లో ప్రభునందు ప్రియుల ఆదికాండం 37వ అధ్యాయం 23 నుంచి 28 వచనాలు చూస్తే యోసేపు అన్నలు ఆదాయాన్ని కోరుకున్నారు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా? ఇదిగో అక్రమాలు చేయడం, తప్పులు చేయడం, మోసాలు చేయడం. గొర్రెల్లో నుంచి మేపుతున్నప్పుడు వారానికి ఒకసారి ఏం చేసేవాళ్ళు తెలుసా? ఒక గొర్రె పిల్లను వధించి విందులు చేసుకునేవారు, తినేవారు. ఈ తప్పులన్నీ యోసేపు తీసుకొచ్చి ఏం చేసేవాడు? నాన్నకు చెప్పేవాడు.
అంటే యోసేపు అన్నలు ఏం కోరుకున్నారటంటే ఆదాయాన్ని కోరుకున్నారు. వాళ్ళకు కలిగే వాళ్ళ తృప్తి కొరకు, వాళ్ళ బాగు కొరకే కోరుకున్నారు. కనుక వాళ్ళ జీవితాల్లో ప్రభునందు ప్రియులారు, ఈ దినం అందుకోసమే ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీకు ఆశీర్వాదం కావాలనుందా? ఆదాయం కావాలనుందా? ఆదాయం కావాలంటే ఇదిగో నువ్వు బీదలకు సహాయం చెయ్యవు. నేను చెప్తున్నా, బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యం చెప్తుంది. దశమ భాగంలో ఎంతో తెలుసా మీకు? ఆ లెక్క తెలుసా మీకు? దశమ భాగం అంటే ఒక దినములో దశమ భాగం ఎంత? ఒక దినములో దశమ భాగం ఎంత? 2:30 గంటలు. 2:30 గంటలు కూడా కాదు, తక్కువ. 2 గంటల 4 ఉంటుంది, 2.4 అని అలా. అయితే ప్రభునందు ప్రియులారా, ఈ ఆదివారం నాడు 2 గంటలన్నర ఆరాధన ఎందుకు పెడతారనుకుంటున్నారు మీరంతా? ఒకప్పుడు గంటలు జరిగేది, కానీ ఇప్పుడు సిటీ పర్పస్లో 2 గంటలకు ఆరాధన వచ్చిందంటే దశమ భాగం. కనీసం 2 గంటలైనా దేవుని ఏం చేయాలి? ఒక దినము దేవుని మందిరంలో గడుపుట. ఒక దినం అంటే ఎన్ని గంటలు అన్నట్టు? దశమ భాగం. 24 గంటల్లో దశమ భాగం నువ్వు దేవునిలో గడిపితే రోజంతా గడిపినట్టు. మరి రోజంతా గడుపుతున్నావా? ఆలోచన చేయాలి. ఒక దినం అన్నాడు అంటే 24 గంటలు మందిరంలో ఉండాలని కదా అర్థం. మరి ఉన్నామా ఎప్పుడైనా? పుట్టిన కాంచి బాప్తిజం పొందిన కానీ లేము ఎప్పుడు. అంటే 2:30 గంటలు ఉండగలుగుతున్నామంటే ఆ రోజంతా మనం ఎక్కడున్నట్టు? దేవుని మందిరంలో ఉన్నట్టు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 2.4 24 అంటే 20 అంటే శాతం, 2.4% దశమ భాగం ఇవ్వాలట. అది నేను ఇంతకుముందు కూడా చెప్పాను. బీదలకు కూడా మనకు దేవుడు ఇచ్చిన దాంట్లో సాయం చేయాలి, మందిరం కొరకు సాయం చేయాలి, ఇంకేమంటాం, సేవకునికి సాయం చేయాలి. ఇవన్నీ చేస్తేనే దశమ భాగం ఫుల్ఫిల్ అయినట్టు. ఒక సేవకునికి ఇచ్చినా సరిపోదు, ఒక మందిరానికి ఇస్తే సరిపోదు, ఒక బీదలకు సాయం చేస్తే సరిపోదు. మనకిచ్చిన 100లో ఏమంటాం, 20 రూపాయల 40 పైసలు ఖర్చు పెట్టాలా? వింటున్నారా? 2:30 అంటే 20 ఎంత అన్నట్టు? 25 రూపాయలు ఖర్చు పెట్టాలా? 100 రూపాయలు దేవుడు ఇస్తే ఏం ఖర్చు పెట్టాలా? 25 రూపాయలు ఖర్చు పెట్టాలి. అందులో బీదలకు ఇవ్వాలి, అందులో సేవకునికి ఇవ్వాలి, అందులో మందిరానికి ఇవ్వాలి. ఇవన్నీ 3 చేస్తేనే మన దశమ భాగం కంప్లీట్ అయినట్టు, దేవుని పరిచర్య జరిగినట్లు. హల్లెలూయా. అయితే ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినం దేవుని వాక్యంలో యోసేపు అన్నలు ఆదాయాన్ని కోరుకున్నారు, కయీను ఆదాయాన్ని కోరుకున్నాడు. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 20 నుంచి 27 వచనాలు చూస్తే, గెహజీ మనకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అయిన గెహజీ ఏం చేశాడు? ఆదాయాన్ని కోరుకున్నాడు. ఆ రోగంతో వచ్చిన నయామానును ఎలీషా ప్రవక్త ఏమన్నాడు? ఆయన మీద చేయబెట్టలేదు, ఆయన మీద ఆయిల్ అభిషేకం చేయలేదు, ఆయనను టచ్ అనలేదు, ఆయనను కింద పడేయలేదు, ఆయనను నిలబెట్టమని లేదు. ఏమనకుండా ఆయన రాగానే నువ్వు వెళ్ళి యోర్దాను నదికి వెళ్ళి 7 మార్లు స్నానం చేయమన్నాడు. హల్లెలూయా అన్నాడా లేదా? అన్నాడు. 7 నదులు మునుగుమంటే ఆయన ఇంతలా ఫీల్ అయిపోయాడు. ఎవరన్నా కష్టం ఉన్నదని చెప్తే ప్రార్థన చేయమంటే అయ్యగారికి చెప్తే ఏమన్నా ఇదే గోసాయి, ఈయనతో మాట్లాడే బదులు ఊకున్నది ఉత్తమం అనుకుంటారు చాలామంది. ప్రార్థన రిక్వెస్ట్ కూడా చెప్పట్లా. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నంటే ప్రార్థన అంటాడు, ఏమన్నంటే ప్రార్థన చేద్దాం రండి చర్చికి అంటాడు. ఏమన్నంటే చాలు మేమే దొరుకుతాం అయ్యగారికి, ప్రార్థన చేద్దాం రండి, ప్రార్థన చేద్దాం రండి, ప్రార్థన చేద్దాం రండి. అబ్బా ఒక్కనాడు యాష్టొత్త లేదు అయ్యగారికి, ప్రార్థన చేద్దాం రండి, ప్రార్థన చేద్దాం. బతుకున్నంతసేపు చేయాలండి, ఎందుకంటే పోయిన తర్వాత చేసేది అదే. హల్లెలూయా. ఇంకో పని లేదు అక్కడ, ఇంకో పని లేదు అక్కడ. ఎక్కడ? నిత్యరాజ్యంలో, పరలోకంలో. ఎప్పుడు ఇదే దేవుని స్తుతించడమే, ఆరాధించడమే, దేవునితో గడపడమే. కనుక అది ఇక్కడ నీకు ప్రాక్టీస్ కావాలి. హల్లెలూయా. ఈ గెహజీ నయామాను రోగం బాగా అయిపోయింది, అలిగాడు. నేను మా దేశంలో మంచి మంచి నదులు ఉన్నాయి, తెల్లగా నీళ్లు, అంతకంటే గొప్పనదా? యోర్దాను పోమ్మంటాడు, కనీసం నన్ను చూడలేదు, కనీసం ఇంటి ముంగడు పోతే పట్టించుకోలేదు. ఎంతో అలిగాడు. అయితే పనోడు ఉండి అన్నాడు, ఎందుకు రాజా అంత శిలుముకలు పడతావు? నిన్నేమన్నాడు? 100 వస్త్రాలు పంచిపెట్టు బీదోళ్ళకు, వాళ్ళ ఊరోళ్ళకని పంచిపెట్టపోదువా? ఓ 1000 మందికి భోజనాలు చేయమని చేయకపోదువా? నిన్నేం చేయమన్నాడు? యోర్దాన్ నదికి వెళ్ళి
మునుగుమన్నాడు. మనకు ఇదే ఇష్టం ఉంటుంది. ఏది ఇష్టమో తెలుసా? మన సంఘంలో కూడా నేను ఈ మధ్యలో గమనించింది ఏంటంటే, భోజనాలు పెట్టమంటే పెడుతున్నారు కానీ మందిరానికి సాయం చేయమంటే మాత్రం బిల్కుల్. ఇదేం అలవాటో నాకు అర్థం కాదు. పండుగలకు గొర్రెను కోద్దాం అంటున్నారు. అదే అయ్యో తలుపులు మంచిగా లేవు, తలుపులు చేయించండి అమ్మంటే వాళ్ళు ముందుకు రారే. నాకు ఇదేం అర్థం కావట్లా. ఎవరు చెప్పారు? లోకంలో ఏది నేర్చుకున్నావో అదే ఇంకా పెనవేసుకున్నది. అన్నదానం చేస్తే మంచిదట. ఎవరు చెప్పారు నీకు అన్నదానం చేస్తే మంచిదని? బైబిల్ చెప్పిందా? చెయ్యి. అన్నదానం కూడా చెయ్యి. అన్నదానాన్ని మితంగా చేయాలి. అన్నం అందరం తినేదే. దీన్ని గొప్పగా చేయాల్సిన అవసరం లేదు. ఏ పప్పో పచ్చి పులుసో చేస్తే తినొచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ దేవుని మందిరం ఎట్లుండో తెలుసా? రిచ్గా ఉండాలట. ఒక సేవకుడు అన్నాడు, హల్లెలూయా హల్లెలూయా. వచ్చేటాలకి దారాలు పోగులు అన్నీ పెట్టిన నేను ఇది డిజైన్ అనుకున్నా. ఓ పెద్ద మనిషి బిషప్ పాస్టర్ వచ్చి అన్నాడు, ఏందా ఈ దారాలు పోగులని ఇదేనా డిజైన్ నువ్వు పెట్టేది? మందిరం అంటే ఎట్లుండాలి తెలుసా? రిచ్గా ఉండాలన్నాడు. నా దిమ్మ తిరిగిపోయింది. హల్లెలూయా. దేవుని మందిరాన్ని చూస్తేనట ఉన్న రోగాలు పోవాలట. దేన్ని చూస్తే? అట్లా రిచ్గా ఉండాలట. దేవుని మందిరం రిచ్గా తయారు చేయాలి. మనం రిచ్గా ఉండడం కాదు గొప్ప. అర్థమవుతుందా? ఏం రిచ్గా ఉండాలా? దేవుని మందిరం. దావీదు అదే అన్నాడు, నేను రిచ్గా ఉండడం గొప్ప కాదు, నాకు మందిరం మీద ఉన్న మక్కువ చేత దాచిపెట్టుకున్న ఓఫీరు బంగారం చాలా ఖరీదు కలిగింది. అది ఇప్పుడు బిస్కెట్ బంగారం ఏమంటారమ్మా ఇప్పుడు? కాదు కేడియమా? ఏది గొప్పది ఇప్పుడు అమ్మా? అమ్మో ఆల్ మార్కెట్ అట. అది నాకు పేరే తెలియదు ఇంతవరకు. ఇన్లే అది గొప్ప ఖరీదు గలది. దీనికంటే మించింది ఆ తరంలో దొరికింది. ఓఫీరు బంగారం. నా సొంత బంగారం నేను దేవుని మందిరం కోసం ఇస్తానని ఇచ్చిండట. వజ్రాలు వైడూర్యాలు అన్నీ సంపాదించి పెట్టాడు. సొలొమోను కుమారుడు చేత దేవుడు మందిరాన్ని నానే అన్ని సంపాదించి పెట్టాడు. దావీదే సంపాదించి పెట్టాడు. దావీదుకి ఎందుకు వచ్చిందో తెలుసా? ఎప్పుడో ఐగుప్తు నుండి బయలుదేరిన మందసం గుడారంలోనూ డేరాల్లోనూ మందిరం ఉండేదట. దేవాదారు సరళపు మ్రాణులు కోపించుకొని ఇల్లు కట్టుకున్న దావీదు మంచం మీద వండుకొని ఎందుకో కిటికీలకి వెళ్ళి చూస్తే దావీదుపురంలోనే గుడారం ఉండేది. ప్రత్యక్ష గుడారం, దేవుని మందిరం కనపడ్డదట. హల్లెలూయా. కనపడితే అప్పుడు దావీదు అనిపించిందట, నేనేమో సరళపు మ్రాణులు దేవదాను కర్రలతో నేను గుడారం వేసుకున్నాను, దేవుని మందిరం అయితే ఎలాగుందట? గుడారాల్లో ఉంది అని. నేను దేవునికి మందిరం కట్టాలనుకుంటున్నానని ప్రవక్తను పిలిపించి చెప్పాడు. చెప్తే ప్రవక్త అన్నాడు, వావ్ ఎంత మంచి ఆలోచన చేశావు రాజా, ఇంతవరకు అప్పటి నుంచి మొదలుకొని ఇప్పటివరకు ఎవరు ఆలోచన చేయలే, నీ ఆలోచనకు దేవుడు కూడా అడ్డం చెప్పాడు అన్నాడు. కానీ ప్రార్థన చేసిన తర్వాత దేవుడు అన్నాడు, దావీదు అనేకులను చంపి రక్తం అతని చేతులకు అంటించుకున్నాడు కనుక అతడు నాకు మందిరం కట్ట తగదు, అతని కడుపులో పుట్టబోయే కుమారుని ద్వారా నేను మందిరం కట్టించుకుంటాను అన్నాడు. అదే సొలొమోను కట్టిన యెరూషలేము దేవాలయం. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు ఆల్-అక్సా మైదా ఏమంటాం, అది మసీదు ఉన్న స్థలమే ఒకప్పుడు దేవుడు సొలొమోను మందిరం ఉన్నది. ఆ మందిరం ఏం చేయబడింది? బబులోను కాలంలో, ఆ తర్వాత రోబీల కాలంలో అదంతా ధ్వంసము చేయబడింది. ఇప్పుడు మందసం ఉంది, ఎక్కడుందో ఎవరికి తెలియదు, ఏ శాస్త్రవేత్తకు తెలియదు. కానీ ఆయన రెండవ రాకడలో యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చేది ఎక్కడికి తెలుసా? ఒలీవల కొండ మీద. ఆయన ఎక్కడైతే చనిపోయాడో ఆ కొండ మీదనే కాలు పెట్టబోతున్నాడు, దిగబోతున్నాడు. దిగినప్పుడట ఆ కొండ చీల్చబడినప్పుడు ఆ మందసం బయటికి రాబోతున్నది. హల్లెలూయా హల్లెలూయా. ఒక చరిత్ర చెప్పుకుంటూ పోతే ఎక్కడ రాకపోవాళ్ళు. కనుక ప్రభునందు ప్రియుల ఏం జరిగింది? గెహజీ నయామాను కుష్ఠరోగం నయమైపోయింది, ఇంటికి వచ్చాడు. ఏమో అనుకున్నాను కానీ ఎలీషా, అయ్యా నేనేమో అనుకున్నా, బట్టతలోని అనుకున్నా, ముసలోని అనుకున్నా, నువ్వు నా ఇంటిని మందలియలేదనుకున్నాను, కానీ నువ్వు ఇంత గొప్పవాడి, నీకోసం ఏం చేయనని మోకరిస్తాను ఇప్పుడు వచ్చి అని చెప్పి వస్తువులు తెచ్చానయ్యా, బంగారం తెచ్చానయ్యా, వస్త్రాలు తెచ్చాను, దయచేసి నేను ఇచ్చినవి తీసుకోమని చెప్పి దండం పట్టి చెప్తున్నాడు. ఎలీషా అన్నాడు, నీ దగ్గర నుంచి నేను ఏం ఆశించను, నాకు అవసరం లేదు, నేను ముట్టుకోను అన్నాడు. అంటే లేదయ్యా అట్లా అనొద్దు బాబు, నువ్వేమిచ్చినా నేను తీసుకొని వద్దు, నాకు వెళ్ళిపోమన్నాడు. అంటే అంతేనా అయ్యా? అంతే, నేను అవసరం ఉంటే చెప్తాను, కానీ ఇప్పుడు ఏమొద్దంటే ఈ మాటలు ఎవరున్నారు?
ఎవరిన్నారు? 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 హల్లెలూయా. గేహజీ అన్నాడు, ఈయన మా అయ్యగారు వాళ్ళని తిన్నాడు తిన్నాడు. ఏం అయ్యగారే? ఏం అయ్యగారు ఈయన? ఏం అయ్యగారు? వాళ్ళ కడుపు కాసి ఇసారిచ్చేటోడు కాదు, ఈయన కడుపు నింపుకున్నాడు కాదు. ఇసొంటి అయ్యగారు అంటే బాగుపడ్డట్టే మేము. మరి అసొంటి అయ్యగారులే ఉన్నారు బైబిల్లో. ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతుందా? ప్రభునందు ప్రియులారా, పోనీ నాకైతే ఇయ్యపోతే ఈడే సొంటోడు ఎరికగా వీనికని ఇచ్చిపోయిన అనాలే. పాపం పాస్టర్ అనలే, ఒరే బాబు అది మంచిది కాదురా, ఆడు కుష్టి రోగ పొడరా ఇచ్చేది, ఆయన కుష్టి మనకు వస్తుందిరా, అందుకే వద్దన్నా అని చెప్పుదామంటే ఇంటాడా? ఈడు వినటట్లేడు. వీని మనసు అంతా ఎక్కడున్నది? వాని విన్నే ఉండే. కనుక పోతాంటే చూసిండు. కొద్ది దూరం పోయేదాకా చూసిండు, చెప్పబెట్టకుండా ఇంట్లోకి వెళ్ళి పారిపోయిండట. పారిపోయి ఇప్పుడే చుట్టాలు వచ్చిండు మా ఇంటికి. వీని మాటలు చల్లగుండా. అయ్యగారి దగ్గర ఉంటాడు, భక్తి చేస్తాడు, ప్రార్థనకు వస్తాడు, దొంగ మాటలు మాట్లాడతాడు. చూడండి ఏమంటున్నారో తెలుసా? అయ్యా మీరు ఇట్రాంగానే మా ఇంటికి మా అయ్యగారే పంపించిండు, నన్ను చుట్టాలు వచ్చిండు, ఒక 4 జతల బట్టలున్ను బంగారం కొద్దిగా కొద్దిగా అవన్నీ ఇవ్వన్నాడు అయ్యా అని చెప్పి మూట కట్టుకొని ఏం చేసిండు, పట్టుకొచ్చుకొని తెలవకుండా ఇంట్లో పెట్టుకున్నాడు. పెట్టుకుంటే ఈయన ప్రార్థన చేసేటోడే, ఈయన తినటోడు కాదే, తిననిచ్చేటోడు కాదే, నీతిమంతుడే, భక్తి కలిగిన దైవజనుడే. కనుక ఒరే గేహజీ ఎడిపోయావరా? నేను ఎడిపోతాయా? నీకు చెప్పకుండా ఎప్పుడన్నా నీ మాట మీద కాదనేటన్నా పోతానా నేను అంటున్నాడు పెద్ద. మళ్ళా మీదికి వెళ్ళి అని అంటే, లేదురా ఎడిపోయావు చెప్పు నాకంటే, లేదయ్యా నేను ఎడిపోయినా ఇంటనే ఉంచినా ఎంత చదువుకుంటా అన్నాడు. ఒరే బాబు నువ్వు నాకే జూట చెప్తున్నావారా? నువ్వు పోయినప్పుడు నీతో నా మనస్సు రాలేదా అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం పోయిందట చూడండి, జాగ్రత్త. ఏమొస్తుందట? భర్తకు చెప్పకుండా పోయావు, మనసు వస్తుంది నీతోని. భార్యకు చెప్పకుండా పోయావు, మనసు వస్తుంది నీతోని. వస్తుందా రాదా? అనుమానం టక్కున వస్తుంది. అప్పుడే నాకెందుకో ఇవాళ డౌట్ వస్తుంది నీ మీద. మనసు చెప్తుంది, మనసు. హల్లెలూయా. కనుక చెప్పగానే చేతులు కట్టుకొని నిలబడ్డాడు. ఒరే బాబు నేను వద్దని చెప్తూ నువ్వు ఎట్లా తీసుకున్నావు? అయితే నీకు సర్వకాలం నీ ఇంటికి, నీకు, నీ కుటుంబం అంతటికి నయామానుకు కలిగిన కుష్ఠరోగం నీకు కలుగుతుందని చెప్పాడు. అప్పటి నుంచి వెళ్ళిపోయాడు. అందుకే ఆదాయం కావాలా, ఆశీర్వాదం కావాలి. ఆదాయం కొరకు చూడకు, ఆదాయమైన ఆశీర్వాదమైన నా దేవుని చేతిలోనే ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. అబ్బా ఇంకా చెప్పుకుంటూ పోతే టైం అయిపోద్ది, 11:30 అయిపోయింది, ముగించుకుందాం. మత్తయి సువార్తలో ఇస్కరియోతు యూదా ఆదాయాన్ని కోరుకున్న డబ్బు సంచి ఎప్పుడు చూసినా సంఖకు చేయి సంచే. ఏ ఇంట్లో మీటింగ్ పోయినా ఏం వేసేది లేదా? కొంతమంది అడుగుతారు ఏం లేదా? ఇంటికి పోయిందంటే ఏం కావాలా? బిస్కెట్లు, చాక్లెట్లు, ప్రార్థన పెడితే ఇదో అలవాటు అయిపోయింది. ఒకప్పుడేమో మంచి మనస్సు కలిగి ఏం అడగకమున్నా ఏమి లేకపోయినా పెట్టేవాళ్ళు. ఇప్పుడేమో అన్నీ ఉన్నాయి. ఇప్పుడు బాగి తెచ్చుకోనైనా పెళ్ళికి వెళ్తారు, ఫంక్షన్కి వెళ్తారు, బట్టలు తెచ్చుకుంటారు, అన్నీ తెచ్చుకుంటారు, కానీ ప్రార్థన పెడితే బువ్వలు పెట్టరండి. వింటున్నారా? ఎందుకు ఈ మాటలు చెప్పు? ఒకప్పుడు ఏమి లేదు, 100 రూపాయలు సంపాదించడం కష్టం ఉండే, కానీ అప్పుడే ఏం చేసేవాళ్ళు? హృదయపూర్వకంగా అన్నీ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు చేతిలో డబ్బులున్నా, ఇప్పుడు 100-200 పెద్ద లెక్క కాదు ఈ రోజుల్లో, 500 లెక్క కాదు ఈ రోజుల్లో. 2 కిలోల చికెన్ రాదు 500కు, మీకు తెలుసో తెలియదో? వస్తుందా? రాదు. 500 అనంగా ఆ కూర సరిపోదు 2 కిలోలు తెచ్చినా కూడా. కానీ ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మాట్లాడుతుంటే లేట్ అవుద్ది. కానీ ఇస్కరియోతు యూదా ఏం చేశాడు? ఆదాయాన్ని కోరుకున్నాడు. ఇంకా కోరుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ ఇక టైం లేదు. మోకరించుదాం, తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం. ఇది నా మీ వాక్యం విన్న ప్రియ సహోదరులారా,